కమలా, నిన్ను వదిలి ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు ఏదోగా ఉందో. పెళ్ళైన కొత్తలో అందరికీ ఇలాగే ఉంటుంది. ఆ తర్వాతే పెళ్ళామంటే మొహం వస్తుంది. చచ్చా, నా కళ్ళకి నువ్వు ఎప్పుడూ కొత్త పెళ్లి కూతురులాగానే కనిపిస్తావు. వస్తాను. గుడికి వెళ్ళొచ్చానని చెప్తోంది. అబ్బా, వంట చాలా బాగుందో. నేనే చేశానండి. వెరీ గుడ్. కమలా, అబ్బా, ఎంత భయపెట్టేశారండి. నీకోసం నేనేం తెచ్చానో చెప్పుకో చూద్దాం. ఏం తెచ్చుంటారు? చీర ఉంటుంది. ఏం కాదు. మరి చెప్పుకో. మరి ఏంటో బాబు, నాకు తెలియడంలో మీరే చెప్పండి. అంత తేలిక చెప్పేస్తానేమిటి? మరి లంచం కావాలి. లంచమా? ఎలాంటి లంచం కావాలి? ఇదిగో మన ఇద్దరి ఫోటో. మన ఇద్దరి ఫోటోనా? ఏమంటామండి, చూపించండి. ఆగు ఆగు ఆగు, అంత తేలిక చూపిస్తానా? అందుకు మరో లంచం కావాలి. అయితే వద్దులేండి. వద్దా? వద్దు. అయితే మరీ మంచిది, నేనే చూసుకుంటాను. చూపించండి. చూపించనా? ఏమండి, చాలా బాగుందండి. భోజనానికి ఏర్పాట్లు చేసావా? ఏంటి? బాగున్నా? ఏమిటండి, తెగ సిగ్గుపడిపోతుంది. అది మీ అక్కయ్యకి నాతో అలా ఫోటో తీయించుకోవాలనుందట. నీ పాడు ముఖానికి ఫోటో ఒకటే తక్కువ. వెళ్ళి ఫోన్ చేసి పడుకో. వెళ్ళమంటుంటే కమల, ఎందుకలా కసురుకుంటావు? పాపం భగవంతుడు ఎలాగో ఆమెకు అన్యాయం చేశాడు.
కనీసం మనమైనా సానుభూతి చూపించకపోతే ఎలా? చూపిస్తారు చూపిస్తారు. ఈవేళ ఫోటో అడిగింది, రేపు మిమ్మల్ని అడుగుతుంది. రంగారాం సార్, క్యారీర్ తేవడానికి సూర్యగాని పంపించావా? వాడికి జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నాడండి. పోనీ ఇంకెవరన్నా పంపించబోయావా? అందరూ పనుల్లో ఉన్నారండి. సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో. తిరుపతి రాయుడు గారు, టీమ్ సప్లై బాగుందా? బాగుందండి. త్వరగా కానీ అరే, క్యారేజీ నువ్వు తీసుకొచ్చావేటి? తీసుకో, పర్వాలేదు, తీసుకో. తీసుకొని పువ్వులు కొనుక్కో.